ఒక వ్యక్తి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే, భూమి మీద భక్తునిగా బ్రతకాలంటే, అతను చేయవలసిన చాలా పనులలో ఒక పని ఉంది, ప్రాముఖ్యమైనది అనుకోవచ్చు దాన్ని. అదేంటి అంటే తనలోనికి తాను చూసుకోవడం. సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఇరుగు పొరుగు వారిని, మన ముందటి వారిని చూస్తాము. వారితో పోల్చుకుని నేను బాగున్నాను, ఇలా ఉంటే చాలు అనుకుంటాము. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటి అంటే దానికంటే ముందు మనలోనికి మనం చూసుకోవాలి. వ్యక్తిగతంగా మనలోనికి మనం చూసుకోవాలి, తర్వాత మన కుటుంబంలో మనం చూసుకోవాలి, ఆ తర్వాత సంఘంలో మన సంఘాన్ని మనం చూసుకోవాలి. మొదట మన వైపు మనం చూసుకుని ఆ తర్వాత ఎదుటివారి వైపు చూడాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో జీవించిన కాలంలో సువార్తను ప్రకటిస్తూ చెప్పిన మాట అదే కదా. ఆయన చాలా విషయాలు చెప్పారు. నీ కంటిలో ఉన్న దూలమును ముందు చూసుకో, ఆ తర్వాత ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు చూడడానికి వీలు కలుగుతుంది అని చెప్పారు. ఇదే మాట పౌలు గారు కూడా చెప్పారు, ఎదుటివానికి బోధించే నీకు నీవు బోధించుకొనవా అని. ఈ రెండు మాటలు మనకు తెలుసు. ఇంకా చెప్పాలంటే అందరం ఏదో ఒక సందర్భంలో వాడుతూనే ఉంటాం. కానీ ఆ రెండు మాటలు ఎవరి జీవితంలో క్రియను జరిగిస్తున్నాయి అనేది ఒకసారి ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకలా అంటే యేసుక్రీస్తు వారి శరీర రక్తాలను పుచ్చుకునేవారు చేయవలసిన పనిని చెప్తూ ఒక మాట చెప్పారు. అది ప్రతి సందర్భంలోనూ ఉపయోగపడుతుంది. ఒకసారి ఆ మాటను మనం చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ప్రతి మనుష్యుడు తన్ను తాను అంటే తనకు తాను మొదటిగా పరీక్షించుకోవలెను. అలాగే 31వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూడగలిగినట్లయితే అదే అధ్యాయం 31వ వచనము, మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. అంటే అంటే ఇప్పుడు ఈరోజు ఈ సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక మనిషి తీర్పు పొందడానికి బలమైన కారణం ఏంటి అంటే మనలను మనము విమర్శించుకోకపోవడం వలన. మనలను మనము విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. కానీ తీర్పు పొందుతున్నాము అంటే అర్థం ఏంటి? మనలను మనం పరీక్షించుకోవట్లేదు కాబట్టి ఎదుటివారు మనల్ని ప్రశ్న వేసేలా మనం మిగిలిపోతున్నాం. అంటే ప్రతి సమయంలో అంటే మనం మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే ఇంకా చూసినప్పుడు కానీ, ఏదైనా పని చేసినప్పుడు కానీ, ఏ రోజుకు ఆ రోజే లేకపోతే ఏ నిమిషానికి ఆ నిమిషమే ఇది నేను చేశాను కదా, ఇది సరి అయినదేనా, ఇది దేవుడు మెచ్చేదేనా, దేవునికి నచ్చేలా నేను చేశానా, నా మెప్పు కొరకు నేను చేశానా అని మనం పరీక్ష చేసుకోగలిగితే ఎదుటి వ్యక్తి మనల్ని ప్రశ్న వేయడు, దేవుని ఎదుట మనము తీర్పులో నిలబడవలసిన అవసరత కూడా ఉండదు అని వాక్యం చెప్తుంది. అందుకే ఒక వ్యక్తి భక్తునిగా బ్రతకాలి అన్నా, పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అన్న వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటి అంటే మనకై మనము పరీక్షించుకోవాలి, మనలను మనమే విమర్శించుకోవాలి, మనలోనికి మనమే చూసుకోవాలి, సరి చేసుకోవాలి అని వాక్యం చెప్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి 2-3 సందర్భాలు బైబిల్ గ్రంథంలో నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలాసార్లు మనం మాట్లాడుకున్నదే. అది వ్యక్తిగతంగా కాకపోయినా అక్కడున్న సందర్భాలను బట్టి మనం దానిని వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, సమాజం పరంగా లేక సంఘపరంగా కూడా మనం ఆలోచన చేసుకుందాం. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయంలోని ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి వచనాన్ని చదువుతున్నాను నేను. 14వ అధ్యాయము మొదటి వచనము. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక
తన ఆయుధములను మోయి పడుచువానిని పిలిచి, అవతలనున్న ఫిలిస్తీన్ల దండు కావలి వారిని హతము చేయపోదుము రమ్ము అనెను. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయాలి అనుకున్నారు. ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి సౌలు గారు సైన్యంతో బయలుదేరి వెళ్ళారు. ఒకచోట ఆగిన తర్వాత సౌలు గారి కుమారుడైన యోనాతాను గారికి అవతల వైపున ఫిలిస్తీన్లను చంపాలి అనిపించింది. వీళ్ళు కాస్త గ్యాప్ తీసుకున్న టైంలో తన ఆయుధాలు మోయి పడుచువానిని వెంటబెట్టుకుని యోనాతాను గారు అవతల వైపుకు వెళ్ళి ఫిలిస్తీన్లతో గొడవపడి యుద్ధం చేశారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఆ గ్యాప్లో అంటే యుద్ధం చేయకుండా ఆగి ఉన్న సమయంలో సౌలు గారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటి అంటే, మనము శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు ఏమీ తినకూడదు. అంటే మీకు విషయాలన్నీ తెలుసు కాబట్టి నేను మొత్తం చెప్పట్లేదు, స్టోరీలో చెప్తున్నా. పగ తీర్చుకునే వరకు మనం ఏమీ తినకూడదు అని చెప్పారు. అయితే అనుకోకుండా అక్కడ శ్రేష్టమైన ప్రశస్తమైన తేనె కనిపించింది. ఆ తేనెను అందరూ సౌలు గారు ఇచ్చిన మాట ప్రకారం ఎవ్వరూ తినలేదు. కానీ సౌలు గారు ప్రమాణం చేసిన సంగతి యోనాతాను గారికి తెలీదు. తెలియకపోవడం వల్ల ఏం చేశారంటే, తన చేతిలో ఉన్న ఈటె కొనను ముంచి ఆ తేనెను నోట్లో పెట్టుకున్నారనమాట. ఇది జరిగిన విషయం. ఇది జరిగిన తరువాత ఇప్పుడు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళాలి అనుకుని సౌలు గారు చేసిన పని ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే నేను మొత్తం వచనాలు మిమ్మల్ని చదివించలేను కాబట్టి. అదే 14వ అధ్యాయము 36వ వచనం నుండి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 36వ వచనము నుండి చదువుకుందాం. అంతటా మనము రాత్రియందు ఫిలిస్తీన్లను తరిమి తెల్లవారు వరకు వారిని కలతపెట్టి శేషించువాడొక్కడునూ లేకుండా చేతుము రండి అని సౌలు ఆజ్ఞయ్యగా జనులంతా ఇలా అన్నారు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము అనిరి. అంతట సౌలు, యాజకుడు ఇక్కడనే ఉన్నాడు, దేవుని యొద్ద విచారణ చేయదము రండి అని చెప్పి, సౌలు, ఫిలిస్తీన్ల వెనుక నేను దిగిపోయిన ఎడల నీవు ఇశ్రాయేలుల చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా, ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమియ్యక ఉండెను. సౌలు గారు ఇక ఒక దినమంతా రెస్ట్ తీసుకున్న తర్వాత అన్నీ సమకూర్చుకుని మనం ఫిలిస్తీన్లను తరుముదాం, అయితే ఫిలిస్తీన్లు మన చేతికి అప్పగించబడతారా లేదో ముందు తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం యుద్ధానికి వెళ్దాము అనుకున్నారు. మరి ఎలా తెలుసుకోవాలి అంటే, ఆ రోజుల్లో మనకు తెలిసిందే కదా, యాజకుడు ఉండేవారు, దైవజనులు ఉండేవారు, ప్రవక్తలు ఉండేవారు. వారి దగ్గర విచారణ చేద్దాము, దేవుడు ఏది సెలవిస్తే ఆ ప్రకారం చేద్దాము అని మాటిచ్చి యాజకుని లేక దైవజనుడిని సంప్రదించారు. అయితే దైవజనుడు సౌలు పక్షంగా ఇశ్రాయేలీల పక్షంగా దేవునికి విజ్ఞాపన చేస్తే దేవుడు మాత్రం ఆ రాత్రి ఎలాంటి సమాధానము ఇవ్వలేదట. ఎందుకు అలా జరిగింది? ఇప్పుడు సమాధానం ఇవ్వలేదు కాబట్టి మామూలుగా మనం ఆలోచిస్తే సౌలు గారి మనస్తత్వాన్ని బట్టి కోపపడిపోవాలి. నేను రాజుగా ఉండను అంటే నన్ను పనిగట్టుకుని రాజును చేశావు నువ్వు, నేను ఎక్కడో దాక్కున్నవాడిని తీసుకొచ్చి మరి నీ ప్రజలైన వీరి మీద రాజుగా నిర్మించావు, కానీ ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్ళాలి అంటే నువ్వేమి సమాధానం చెప్పకపోతే నా పరిస్థితి ఏంటి అని ఎదురు తిరగొచ్చు, లేకపోతే గొనగొచ్చు, సనగొచ్చు. కానీ సౌలు గారు చేసిన పనేంటి అంటే, ఇప్పుడు 38వ వచనాన్ని మనం చూసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 38వ వచనము. అందువలన సౌలు, జనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి, నేడు ఎవరి వలన ఈ పాపము కలిగెనో అది విచారింపవలెను, నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలీలను రక్షించు, యెహోవా జీవము తోడని నేను ప్రమాణము చేయుచున్నాను అనెను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు ఒక్కడునూ లేకపోయెను. ఏం జరిగింది? దేవుడు ఎప్పుడైతే సమాధానం ఇవ్వలేదో సౌలు గారు వెంటనే ఆలోచనలు పడిపోయారు. నేను నిన్నటి దినము మీతో ప్రమాణం చేయించుకున్నాను కదా, మీరంతా ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలని. అది ఎవరైనా మీరారా? అందుకే దేవుడు మనకి సమాధానం ఇవ్వట్లేదా? ఇక్కడ సౌలు గారు దేవుని దగ్గర నుండి ఒక సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకుని దైవజనుడిని ముందు పెట్టుకుని విచారణ చేస్తున్నప్పుడు దేవుని దగ్గర నుండి ఎలాంటి సమాధానం రాలేదు. సమాధానం రానప్పుడు తన సైన్యాన్ని వెనక్కి తిప్పుకొని ఇంటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేయలేదు సౌలు గారు. సౌలు గారి జీవితం మొత్తానికి వచ్చి నేను మాట్లాడలే. ఈ సందర్భంలో
అరే నేను దేవుని తరపున కదా వచ్చాను, దేవుని శత్రువులని ఇశ్రాయేలుతో పోరాటానికి కదా వచ్చాను, దేవుడంటే ఏం సమాధానం చెప్పరు, ఆయన సమాధానం చెప్పకపోతే నేను ఎందుకు ఇక్కడ వెయిట్ చేయాలి, కాబట్టి వెళ్ళిపోదాం అనలేదు. కానీ ఎందుకు మనకి సమాధానం రాలేదు? సమాధానం రాకపోవడానికి కారణం ఏంటి? నేను నిన్న చేసిన ప్రమాణాన్ని బట్టి ఎవరైనా మీరారా? ఎందుకంటే ముందు సందర్భాలలో మనం చదువుకున్నట్లయితే యోనాతాను గారు ఆయన ఆయుధాలు మోయేవాడు మధ్యలో మిస్ అయినట్టు, ఆ తర్వాత కనుగొన్నట్టు గుర్తిస్తాం. మీరు ఆ తర్వాత అధ్యాయం అంతా చదువుకోండి ఒకసారి 14. ఇప్పుడు సౌలు గారికి వెంటనే అర్థమైంది ఏంటంటే, నేను మీ అందరి చేత ప్రమాణం చేయించుకున్నాను కదా, దాన్ని ఎవరైనా మీరారా? అందుకే దేవునికి కోపం వచ్చిందా? వాస్తవానికి ప్రత్యుత్తరం ఇయ్యకపోతే నేడు ఎవరి వలన ఈ పాపము కలిగినో అనే మాట అసలు సౌలు గారు ఎందుకు అంటున్నారు? అదే కారణం. ఎవరో పాపం చేశారు అనే ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది? దేవుడు సమాధానం ఇవ్వకపోతే, దేవుడు మాట్లాడకపోతే, దేవుడు ఎందుకు మాట్లాడలేదయ్యా అని ఆలోచించడం కంటే ముందే ఆయన ఒక విషయాన్ని, ఒక నిర్ధారణకు వచ్చారు. అదేంటో తెలుసా? ఎవరో మనలో పాపం చేశారు. ఎవరు చేశారో అది తెలియలేదు. ఎవరైనా సరే, ఎవరైనా అయితే ఏం చేస్తారు? ఎవరైనా సరే అది పాపము కాబట్టి, వారు చేసిన పాపమును బట్టి రాజ్యమంతటికి ముప్పు కాబట్టి వెంటనే తెలుసుకోవాలి, సరి చేసుకోవాలి. ఇది సౌలు గారి ఆలోచన. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. దేవుడు ప్రత్యుత్తరం ఇయ్యలేదు అని తెలియగానే ఇక్కడ పొరపాటు జరిగింది. ఎవరో పాపము చేశారు, ఎవరో ఆజ్ఞను మీరారు, ఏదో జరిగింది అని సౌలు గారు అనుకోవడానికి, ఆలోచించడానికి కారణం ఏంటి అంటే, చరిత్రలో ఒక బలమైన కారణం ఉంది. చరిత్రలో జరిగిన సంఘటన కాబట్టి ఆయనకి వెంటనే స్ట్రైక్ అయిందో, ఏదో జరిగింది, ఏదో కాదు పాపమే జరిగింది, ఆజ్ఞాతిక్రమమే జరిగింది అనే విషయం ఆయనకు అర్థం అవ్వడానికి కారణం ఏంటి అంటే, చరిత్రలో మరొక బలమైన సంఘటన జరిగింది. వెంటనే అది ఆయనకి జ్ఞాపకం వచ్చి ఉండాలి. ఎందుకంటే అది చరిత్రలో జరిగింది కదా. ఆ విషయాలన్నీ తర్వాత వీరందరూ చదువుకుంటూ వింటూ వచ్చిన విషయాలే కదా. అందుకే సౌలు గారికి వెంటనే ఆ విషయం గుర్తుకొచ్చి, దేవుడు సమాధానం ఇవ్వట్లేదు అంటే, దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు అంటే, జవాబు ఇవ్వట్లేదు అంటే మనలో ఎవరో పాపం చేశారు. అయితే చెప్పండి, నా కుటుంబం తప్ప ఎవరైనా అయితే చెప్పండి అనట్లే సౌలు గారు. అది నేనైనా, నా కుమారుడైనా, నా కుమారుని కుమారుడైనా సరే, ఎవరైనా సరే ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి ఉంటే మాత్రం పాపానికి ప్రక్షాళన జరగాలి. లేదంటే దేవునికి శత్రువులైనటువంటి, లేక మనకి శత్రువులైన ఫిలిస్తీన్లను జయించడం కష్టం అని అర్థం చేసుకున్న సౌలు గారు వెంటనే విచారణ జరిపించారు. మీ అందరికీ తెలుసు. తర్వాత మీరు చదువుకుంటే 40వ వచనం చదువుతాను నేను. మీరు ఒక తట్టునను, నేనును నా కుమారుడగు యోనాతానును ఒక తట్టున ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా, జనులు ఇలా అంటున్నారు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమని సౌలుతో చెప్పిరి. అప్పుడు చీట్లు వేశారు. చీటి సౌలు గారి పేర, యోనాతాను గారి పేరు వచ్చింది. ఆ తర్వాత మరలా ఇద్దరిని సపరేట్ చేసి వేశారు. చీటి యోనాతాను గారి పేరు మీద వచ్చింది. యోనాతాను గారి పేరు మీద వచ్చినప్పటికీ సౌలు గారు తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? అది యోనాతానైనా సరే శిక్షకర్హుడే, అతడు మరణించవలసిందే అనే ఒక గొప్ప నిర్ణయాన్ని ఆనాడు సౌలు గారు తీసుకోగలిగారు. ఎందుకలా? అతను ఒక రాజు. యోనాతాన్ అంటే తన కుమారుడు. ఒక రకంగా చెప్పాలంటే సౌలు గారి తర్వాత ఆ సింహాసనాన్ని అధిష్ఠించవలసిన వాడు. అలాంటి వ్యక్తి అయినా సరే సౌలు గారు ఏం నిర్ణయం తీసుకున్నారో తెలుసా? ఆ తప్పు చేసింది నా కుమారుడైనా సరే శిక్షకు పొందవలసిందే, లేక మరణించవలసిందే. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించి వారు పాపం చేశారు కాబట్టి. అయితే క్షమించలేవా? నీ కుమారుడేగా, తప్పించలేవా? లేదా అతనికి బదులుగా మరెవరినైనా ఆ శిక్షకు అప్పగించలేవా అంటే కుదరదు. నిజంగా ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ సందర్భంలో మాత్రం సౌలు గారు చాలా బాగున్నారని చెప్పాలి. తన కుమారుడైనప్పటికీ ఆజ్ఞను మీరితే శిక్షకు అతనే అర్హుడు అనుకుంటే అతనినైనా చంపేయడానికి ఇష్టపడాలి. ఈ సందర్భంలో మనకి తప్పకుండా యెఫ్తా గారు గుర్తుకు రావాలి. యెఫ్తా గారు మొక్కుబడి చేసుకున్న తర్వాత ఆ మొక్కుబడిని తీర్చే విషయంలో తన కుమార్తె ఎదురొచ్చినప్పుడు ఆయన పలికిన మాట మీ అందరికీ జ్ఞాపకమే. ఇప్పుడు నేను చదివించాలనుకోవట్లేదు, కానీ నా కుమారి తల్లడిల్ల చేయు వారిలో నీవు ఒకటివైతివా అని చాలా బట్టలు చించుకొని మరీ ఆయన ఏడ్చారు. ఆయన ఏడ్చి చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను మాత్రం దీనిలో నుండి బయటికి రాలేను, నేను యెహోవాకు మాటిచ్చాను తప్పక నెరవేరుస్తాను అన్నారు.
నిజంగా వాళ్ళ జీవితాలను మనం ఒక్కొక్కసారి గమనించినప్పుడు, ఒకసారి వారి నోటి వెంట వచ్చిన మాట నెరవేర్చిన వారే భక్తులుగా మనకు కనబడుతూ ఉంటారు బైబిల్ గ్రంథంలో. దేవునికి నేను మాటిచ్చానమ్మా, ఎదురొచ్చింది నీవైనా నీ తల్లైనా ఎవరైనా సరే ఆ మొక్కుబడి నేను తీర్చుకోవాల్సిందే అన్నారు అక్కడ యెఫ్తా గారు. ఇక్కడ సౌలు గారు అంటున్నారు, నేను ప్రమాణం చేయించిన తర్వాత అది మీరినది నా కుమారుడైనా, నా మనవడైనా, నా భార్య అయినా, నా చెల్లైనా, ఎవరైనా సరే అది కూడా నేను తీర్చవలసిందే. అంటే వారిని వారు చూసుకుంటున్నారు, వారి కుటుంబాలలోని వారిని చూస్తున్నారు. ఈ తప్పుకు కారణం ఎవరు అని సమాజాన్ని చూడట్లేదు వాళ్ళు, మొదట వారి వైపు చూసుకుంటున్న వారిగా మనకు కనబడుతున్నారు. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటున్న విషయమే అది. ఎవరా తప్పు చేసింది అని గట్టిగా పిలిచి అరిచి కేకలేసి తీరా తన కుమారుడే దోషిగా నిలబడిన తర్వాత, అయ్యో నా కుమారుడా నువ్వేనా, సరే పోనేండి, ఇది తూచి అనలేదు సౌలు గారు. ముందే చెప్తున్నారు, అది నా కుమారుడైనా సరే అతడు మరణమునకు పాత్రుడే. అంటే దేవుని దగ్గర ఒక విషయాన్ని పెట్టినప్పుడు, దేవుని దగ్గర నుండి సమాధానం రాలేదు అనుకున్నప్పుడు, మొట్టమొదటిగా ఆయన చేసిన పనేంటి అంటే సౌలు గారు తనలోనికి తాను చూసుకున్నాడు, తన కుటుంబంలోనికి చూసుకున్నాడు, తన రాజ్యంలోనికి చూసుకున్నాడు. అది ఎవరు చేసినా ఒక్కటే అనే స్థితిలో తానున్నాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. మొదటిగా మన వైపు మనం చూసుకుంటే, మన లోపం ఏమైనా ఉందేమో చూసుకుంటే, అది ఉంటే సరి చేసుకుంటాం. లేదంటే అప్పుడు ఎటువైపు నుండి సమస్య, ఎటువైపు లోపం ఉంది అనేది మనం విచారణ చేయడానికి వీలు కలుగుతుంది ప్రియులారా. కాబట్టి ఒక వ్యక్తి యథార్థవంతునిగా దేవుని దృష్టికి కనబడాలి అన్నా, నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అన్నా, మొట్టమొదటిగా ఏది జరిగినా మనలోనికి మనం చూసుకోవాలి. అయితే సౌలు గారు ఎవరి వలన ఈ పాపము జరిగిందో, ఈ తప్పు జరిగిందో అనడానికి చరిత్రలో ఒక కారణం ఉందన్నాను కదా. ఆ కారణం ఏంటో అది కూడా ఒకసారి మనం చూద్దాం. యెహోషువ గ్రంథము మీ అందరికీ బాగా పరిచయమైన వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. 4-5 వచనాలు. కాబట్టి 4-5 వచనాలు చదువుతున్నారు. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవిని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. ఇది మీ అందరికీ తెలిసిన సుపరిచితమైన సందర్భం. మోషే గారి నాయకత్వం ముగిసింది. యెహోషువ గారి నాయకత్వంలోనికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చేశారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన నాయకత్వంలో మొట్టమొదటిగా ఎరుకోని స్వాధీనం చేసుకోవడం అనేది ఒక సవాలుతో కూడిన పని. అద్భుతంగా ఎరుకోని జయించారు వీళ్ళు. ఇక ఎరుకో ఆ పరిస్థితులు అవేంటి అని కనుక మనం ఆలోచన చేస్తే మీకు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఎరుకో ఎలాంటిది అంటే శపితమైంది. ఎరుకో అనగానే మనందరికీ అర్థమయ్యే విషయం ఏంటంటే శపితమైంది. దేవుడు ఏమన్నారు అంటే, శపితమైన దానిలో నుండి మీరేమీ తీసుకోవద్దు, అసలు దాని నుండి మీరు ఏమీ ఆశించి తీసుకురావద్దు అని చెప్పారు. శపితమైన దానిలో నుండి ఏదైనా ఒకవేళ తెచ్చుకుంటే ఏం జరుగుద్ది? దేవుడు ముందే ధర్మశాస్త్రంలో చెప్పిన మాట మీకు ఒకసారి చూపిస్తాను నేను. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 24 నుండి చదువుకుందాం. 24-25 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 24 నుండి నేను చదువుతున్నాను. ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును. అంటే మీరు నేను చూపించే కనానులో ప్రవేశించిన తరువాత ఏం చేయాలో ఈ అధ్యాయం అంతా చెప్పుకుంటూ వచ్చారు ఆయన. 7వ అధ్యాయము అందులో చెప్తున్నమాట, వారి రాజులను నేను మీ చేతికి అప్పగిస్తానని చెప్పారు కదా, మీ చేతికి అప్పగించును. నీవు ఆకాశము క్రింద నుండి వారి నామమును నశింపచేయవలను అని చెప్తూ, నీవు వారిని నశింపచేయు వరకు ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకపోవును. వారి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చివేయవలను.
వాటి మీదనున్న వెండి బంగారములను అపేక్షింపకూడదు. నీవు దాని వలన చిక్కుబడుదువేమో గనుక దానిని తీసుకొనకూడదు. ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము. దానివలే నీవు శాపగ్రస్తుడువు కాకుండానట్లు నీవు హేయమైన దాన్ని నీ ఇంటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనుక దాన్ని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలెను. దేవుడు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశము లేక అన్యజాతి ప్రజలు నివసిస్తున్న కనానులో చేరక మునుపే చెప్పిన మాట. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని మీ చేతికి అప్పగిస్తా. అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? వాళ్ళని బొత్తిగా నాశనం చేసేయాలి. అలాగే వారి వెండిని కానీ బంగారమును కానీ మీరు ఆశించకూడదు. ఎందుకు ఆశించకూడదు? వాటిని మీరు ఆశిస్తే దాని వలన మీరు చిక్కబడుదురు, దాని చేతుల్లో మీరు చిక్కుతారు. దాని వలన ఏమవుతుంది అంటే శాపగ్రస్తమైన దానిని మీరు తెచ్చుకోవడం వలన మీరు శాపగ్రస్తులుగా మారి దేవునికి అసహ్యులుగా కనబడతారు. కాబట్టి మీరు తెచ్చుకోవద్దు, పూర్తిగా దానిని నాశనం చేయాలి అని చెప్పారు. దానికంటే ముందు మిమ్మల్ని మీకు మాట చెప్తాను నేను. అసలు యెరికో ఎందుకు శాపగ్రస్తమైంది? యెరికో శాపగ్రస్తమైనది, శపితమైనది అని మనం మాట్లాడుకుంటాం కదా, రైట్. కానీ అసలు అది ఎందుకు శాపగ్రస్తమైంది? ఎలా శాపగ్రస్తమైంది? మాట్లాడుతున్నారు ఎవరైనా? ఎవరైనా సమాధానం చెప్తున్నారా? యెరికో ఎందుకు శాపగ్రస్తమైనది? యెహోషువ గారు ఏమన్నారంటే శాపగ్రస్తమైన దానిని తెచ్చుకోవద్దన్నారు, రైట్. అది దేవుడు కూడా చెప్పారు ముందే. మీరు అన్నిల ప్రాంతానికి వెళ్తున్నారు కదా, వెళ్ళిన చోట అది శాపగ్రస్తమైంది కాబట్టి అక్కడ నుండి మీరు ఏమీ తెచ్చుకోవద్దని దేవుడు ముందు చెప్పారు. అదే విషయాన్ని యెహోషువ గారు జ్ఞాపకం చేశారు, రైట్. కానీ నేను అంటున్నా శాపగ్రస్తమైంది తెచ్చుకోకూడదులే. కానీ అసలు యెరికో ఎందుకు శాపగ్రస్తమైంది? యెరికో ఎందుకు శాపగ్రస్తమైంది? నా మాట అందరికీ వినిపిస్తుందండి? ఊటలు ఉప్పు నీరట, అందువల్ల శాపగ్రస్తమైందా? రైట్. అది ఎందుకు శాపగ్రస్తమైంది అంటే మీరు చాలా ముందుకు వెళ్తే మీ అందరికీ తెలిసిన విషయమే. నోవాహు గారు కనాను గారిని శపించారు. ఇప్పుడు అందరికీ వెలుగుద్ది. నోవాహు గారు మనందరికీ తెలుసు కదా, తెలుసా మీ అందరికీ నోవాహు గారి సందర్భం? జలప్రళయమును ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత ఆయన వ్యవసాయం చేయాలనుకుని ద్రాక్ష తోటను వేసి ఆ ద్రాక్షారసం తాగి మత్తుడై ఉన్నప్పుడు, వస్త్రహీనుడిగా పడి ఉన్నప్పుడు హాము గారు చేసిన పని, దాని వలన నోవాహు గారు హాము గారి కుమారుడైన కనానుని శపించారు. ఇప్పుడు ఆ హాము కుమారుడైన కనాను సంతానమే కనాను దేశంలో ఉన్న వాళ్ళంతా. అర్థమైందండి అందరికీ? కనాను సంతానమే, కనాను భూభాగంలో ఉన్నవారు, కనానులో ఉన్న భాగమే యెరికో. కాబట్టి అది శాపగ్రస్తమైంది. శాపగ్రస్తమైంది అంటే ఇప్పుడేదో చేయడం వలన కాదు. ఆనాడు నోవాహు గారు కనానికి ఇచ్చిన శాప ఫలితంగా ఆ కనాను సంపాదించిన లేక సంక్రమించుకున్న భూభాగమైన కనాను దేశమంతా శాపగ్రస్తమైనదే. అందులో ఆ కనానులో మొదటిగా వీరు ప్రవేశించేటప్పుడు మొదటిగా వీరికి ఎదురొచ్చిన పట్టణమే యెరికో. మొట్టమొదటి పట్టణమే అది. కాబట్టి అది శపితమైంది. కాబట్టి ముందే చెప్తున్నారు యెహోషువ గారు. మీకు గుర్తుంది కదా, మనం కనానులో ప్రవేశించబోతున్నాం, మొట్టమొదటిగా యెరికోని మనం స్వాధీనం చేసుకోబోతున్నాం. అయితే ఈ యెరికో శపితమైంది. ఎలా శపితమైంది? ఎప్పుడో మన పూర్వీకుడైన నోవాహు ఇచ్చిన శాప ఫలితం. కాబట్టి అది శాపగ్రస్తమైంది. దానిలో నుండి మీరు ఏమీ తెచ్చుకోకూడదు. ఎందుకు తెచ్చుకోకూడదండి? దేవుడు సెలవిచ్చాడు కదా ద్వితీయోపదేశ కాండంలో ఏమీ తెచ్చుకోకూడదని. ఆ విషయాన్ని జ్ఞాపకం చేశారు యెహోషువ గారు. అయితే మనకు తెలిసిన విషయం ఏంటి అంటే, అన్నట్లుగానే వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు, ఆ యుద్ధాల్లో జయించారు. కానీ మనందరికీ తెలుసు, వారు బూరలు ఊదుతూ పాటలు పాడుతూ కేకలు వేస్తూ ఉండగానే చాలా బలమైన ప్రాకారము కలిగిన యెరికో గోడలు, ఆ ప్రాకారం కూలిపోయింది. మనకు తెలుసు. నిజంగా మామూలుగా ఈ సందర్భంలో అంటే ఒకసారి జ్ఞాపకం చేయాలనుకున్నా నేను. యెరికో గోడలట చాలా బలమైనవట. ఎంత బలమైనవంటే
2 రథాలు ఒకేసారి దాని మీద ప్రయాణం చేయగలిగినంత వెడల్పుగాను బలంగాను ఉండేవట. ఒక రకంగా చెప్పాలంటే ఎరుకో వారికి ఉన్న ధైర్యం ఏంటి అంటే ఆ ప్రాకారమే, ఆ ప్రహరీని చూసుకుని వాళ్ళు చాలా గర్వించేవాళ్ళట. మాకు పెద్ద ప్రహరీ ఉంది, బలమైనది ఉంది, ఎలాంటి శత్రువు మా లోపలికి రాలేడు అని. కానీ ఇక్కడ చదువుకున్నప్పుడు కానీ ఆలోచన చేస్తే మనకు అనిపిస్తుంది ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో అంత బలమైన గోడ ప్రాకారము కలిగినటువంటి ఆ ఎరుకొని వీళ్ళు కేవలం ఏమి ఆయుధాలు వాడకుండా, పొలుగులు, గుణపాలు, సుత్తులు, ఈటెలు, కర్రలు ఇలాంటివి ఏమీ వాడకుండా కేవలం స్తుతులు పాడి కేకలు వేసి దాన్ని పడగొట్టేశారు. అంటే మనుషుల దృష్టిలో ఏది బలమైంది అనుకుంటున్నామో, మనకి కొరింథీ పత్రికలో ఉంటుంది కదా, దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం కలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలము గలది. అలాగే ఆ సందర్భం ఇక్కడ తప్పకుండా మనం గుర్తు చేసుకోవాలి. మనుషులు మేము బలమైన ప్రాకారమును కట్టుకున్నాం అనుకున్నారు, కానీ అది మామూలుగా అంటే వాడుక భాషలో చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలు దానిని ఫు అని ఊదితే పడిపోయిందనమాట. అది వాళ్ళ దృష్టిలో అది చాలా బలమైందే. కానీ దేవుడు ఇశ్రాయేలుల పక్షమున ఉండగా దేవుని వలన జరిగింది ఏంటి అంటే వీళ్ళు జస్ట్ కేకలేస్తే పడిపోయిందట. అంటే దేవుని దృష్టిలో అది ఎంత బలహీనంగా ఉందో చూడాలి మనం. మనుషుల దృష్టిలో చాలా బలమైందే. ఎందుకు అలా అయిపోయింది అంటే శాప ఫలితం. ఏంటి శాపం అంటే వాళ్ళంతా విగ్రహారాధన చేశారు. విగ్రహారాధన ఉంటేనే అమోరీల అక్రమం పూర్తవ్వాలి అని అబ్రహాము గారికి చెప్పిన మాట నెరవేరాలి. అంటే నోవాహు గారు ఇచ్చిన శాపం అబ్రహాము గారికి ఇచ్చిన మాట కలిసి నెరవేరాలి ఇప్పుడు యెహోషువ గారి కాలంలో. అదే జరిగింది. మొత్తం మీద ఎరుకోనే జయించిన తర్వాత వీళ్ళకి చాలా ధైర్యం వచ్చింది. అంటే ముందు లేదని కాదు, ఇంకా ధైర్యం వచ్చింది. ఇంత బలమైన ప్రాకారమును కేకలతో పడగొట్టగలిగాం మేము, అలాంటి దేవుడు మా పక్షాన ఉండగా ఇక మాకు విరోధి ఎవరు అనుకున్నారు, ముందు కొనసాగుతున్నారు. ఇప్పుడు హాయి పట్టణ పరిస్థితి వచ్చింది. హాయి మీదకి యుద్ధానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆయన వేగుల వారిని పంపించారు. వేగుల వారు చూసొచ్చి చెప్పారు, అది చాలా చిన్న పట్టణం అండి, 2-3 వేల మంది వెళ్తే సరిపోతుంది అన్నారు. అవునా, 2 లేక 3 వేల మంది వెళ్తే సరిపోతే సరే, మరి తక్కువెందుకు, మీరు చెప్పిన మాట ప్రకారమే 3 వేల మంది వెళ్తే మంచిదని 3 వేల మందిని ఆ పట్టణం మీదకి యుద్ధానికి పంపించారు యెహోషువ గారు. అప్పుడు జరిగింది ఏంటి అంటే హాయి వారి ఎదుట ఇశ్రాయేలీలు నిలువలేక పారిపోయి వచ్చారు. అక్కడ మనం చదువుకున్నాం కదా, ఒక్క దినములోనే హాయి వారిలో 36 మనుషులను హతము చేసి వారిని తరిమి కొడుతున్నారు. ఇది చూడగానే యెహోషువ గారు చేసిన పని ఏంటో ఇప్పుడు మనం 6వ వచనంలో చదువుకోవాలి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకుని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనిచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపచేయునట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను వద్దనే నివసించడం మేలు కదా, ప్రభువా కనికరించుము అని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ మన జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అంత బలమైన పట్టణమైన ఎరుకోని దాని గోడలను కేకలతో కూలగొట్టినటువంటి ఇశ్రాయేలీలు కేవలం 3,000 మంది వెళ్తే చాలు అనుకున్న హాయి పట్టణం వారి ఎదుట నిలవలేక పారిపోయారు. ఇది చూడగానే యెహోషువ గారు చేసిన పనేంటో తెలుసా? మామూలుగా మనుష్య జ్ఞానం కలిగిన వారమైతే ఏం చేస్తామంటే, అరే ఎవర్రా వేగి చూడడానికి వెళ్ళింది, పిలవని వాళ్ళని ఇక్కడికి అంటాం. వేగి చూడడానికి వెళ్ళిన వాళ్ళు రాగానే మీకు అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, 2,000 మంది వెళ్తే చాలన్నారు, 3,000 మంది వెళ్తే చాలన్నారు, అక్కడికి నేను 2,000 కాకుండా 3,000 మందిని పంపించాను, అయినప్పటికీ పారిపోయి తిరిగి వచ్చారు, మీకు వేగి చూడటం కూడా రాదా, ఇలాంటి సమాచారాన్ని తెచ్చేవారైనా వేగి చూడడానికి నేను పెట్టుకున్నది అని 4 కేకలు వేయాలి. 4 కేకలు వేసి సరే ఇవాళ ఇలా కాదు, రేపు 3,000 మంది కాదు 30,000 మందిని పంపుదాం, లేకపోతే 3 లక్షల మందిని పంపుదాం అనాలి. కానీ ఆయన చేసిన పని అది కాదు. ఆయన ఏం చేశారంటే వెంటనే తన బట్టలు చించుకుని తల మీద ధూళి పోసుకుని ఎలుగెత్తి ఏడుస్తూ మందసం ఎదుట ఉదయం నుండి సాయంకాలం వరకు దుఃఖిస్తూ ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఈ అమోరీల ఎదుట మేము చిన్నబోయి నీ నామానికి అవమానం కలిగేలా ఈ పని జరగడానికి కారణం ఏంటి? నిజంగానే మేము అటువైపే ఉండడం అయితే మంచిదేమో కదా, నీ నామానికి అవమానం కలిగేది కాదు కదా, ఎందుకు జరిగింది ఇలా? వేగి చూసి వచ్చిన వారు ఎప్పుడూ వెళ్ళేవారే, ఎప్పుడూ చూసేవారే, ఎప్పుడు సమాచారాన్ని తెచ్చేవారే.
ఎక్కడో పొరపాటు జరిగింది, అది ఏంటి అని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏదో మామూలుగా కూర్చొని ఏమై ఉంటుంది అని ఆలోచించలేదులే, కానీ ఈ సమస్య నాది కాదు దేవునిది అనుకున్నారు ఆయన, దేవునికి సంబంధించిన విషయం అనుకున్నారు ఆయన. వెంటనే వెళ్ళారు, మందసం ఎదుట మోకరించి కన్నీళ్లతో దుఃఖిస్తూ, కదా వస్త్రాలు చించుకోవడం అంటే భయంకరమైన బాధ, దుఃఖం, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా కనికరించు నాయన, మా తప్పేంటో మాకు తెలియచేయి, ఎందువలన ఇలా జరిగిందో మాకు చెప్పు అని ప్రార్థన చేస్తున్నారు. మనకు తెలుసు కదా, వెండి బంగారాలను ఆశించకూడదు, శపితమైన దానిని ఏమీ తెచ్చుకోకూడదని దేవుడు ముందే చెప్పిన మాట. అది యెహోషువ గారు జ్ఞాపకం చేసిన మాట. కానీ వాటిని ఆశించి ఆకాను గారు తెచ్చుకున్నారు, మనకు తెలుసు. వెంటనే దేవుడు, ఏంటయ్యా ఇక్కడ మోకరించి నాకు మొరపెడుతున్నావు, నాకు మొరపెట్టడం వల్ల లాభం ఏంటి? ఏం లేదు, నాకు మొరపెట్టడం వలన ఏం లాభం అంటే, మొరపెట్టడం వల్ల లాభం లేదా అంటే, ఇక్కడ మనం ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్చుకోవాలి. మీ లోపాన్ని మీరు సరిచేసుకోకుండా, మీ పాపాన్ని మీరు కడుక్కోకుండా మీరు ఎంత ప్రార్థన చేసినా దాని వలన ప్రయోజనం ఉండదు అనే విషయాన్ని దేవుడు నేర్పిస్తున్నారు. ఇక్కడ రెండు విషయాలు మనం నేర్చుకోవాలి. అనుకున్న ప్రకారము విజయం జరగకపోతే, అనుకున్న ప్రకారము పని జరగకపోతే, లేక ప్రార్థనకు మంచి ఫలితం రాకపోతే ఏమై ఉంటుంది అని తెలుసుకోవడం అనేది మొదటిగా మనం చేయవలసిన పని. ఇక రెండో విషయం ఏంటి అంటే, నీ వలన ఏదైనా తప్పు జరిగితే, లేక నా వలన ఏదైనా పాపము జరిగితే అది కడిగి వేసుకోకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు నువ్వెంత కన్నీటి ప్రార్థన చేసినా, నేను బాగున్నాను, నేను మంచోడిని అనుకుని నువ్వు ప్రార్థన చేయడం వలన మన ప్రార్థన పరిసైడి ప్రార్థనలానే ఉంటుంది. నేను మంచోడిని కదా ప్రభువా, నా గురించి మీకు అంతా తెలుసు కదా, నేను ఎప్పుడు అన్నీ మీకు ఇవ్వడంలో ముందుంటాను కదా, అసలు నేనంటే మీకు తెలుసు కదా, ఇది కాదు. పరిసైడు కూడా అదే చేశాడు. నేను 2 రోజులు ఉపవాసం ఉంటాను, దశమ భాగం ఇస్తాను, ప్రథమ ఫలం ఇస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అవన్నీ చెప్పుకొచ్చాడు. ఉపవాసం ఉంటాను, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. కానీ దేవునికి ఎవరి ప్రార్థన నచ్చింది? సుంకరి గారి ప్రార్థనే నచ్చింది కదా అండి. అంటే నువ్వు ప్రార్థన చెయ్యి, కానీ నీ లోపాన్ని సరిదిద్దుకోకుండా నువ్వు ప్రార్థన చేయడం వలన ఫలితం ఉండదు. అందుకే దేవుడు అన్నారు, ఇక్కడ మోకరించి, మీరు చూస్తారా ఒకసారి ఈ మాట, 10వ వచనం అండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. 9 చివరి నుండి చదువుతున్నా. ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదువని ప్రార్థన చేయగా, ప్రభువా నీ నామం ఘనమైనది కదా, దాన్ని హెచ్చించే పని కదా మాది, దానికి అవమానం కలుగుతుంటే ఇక్కడ మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు నాయన అని ప్రార్థన చేస్తూ ఉంటే, అప్పుడు దేవుడు అంటున్నారు, యెహోషువతో ఇట్లన్ను, లేమో నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. మీకు విజయం రాకపోవడానికి, మీలో కొందరు హతులవ్వడానికి, మీ వారు ఇశ్రాయేలీలంతా పారిపోయి పరిగెత్తుకు తిరిగి రావడానికి ఒక కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు పాపము చేశారు, అందుకే ఇలా జరుగుతుంది అని చెప్పారు. ఇక్కడ ఏం జరిగిందో ముందు యెహోషువ గారికి తెలీదు. చెప్పినట్లుగా మనుషులను పంపించారు, విజయం రాలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రార్థన చేశారు, ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని. అప్పుడు దేవుడు తెలియచేశారు, లేదు నాయన, ఆజ్ఞను మీరారు, ఈ ఆజ్ఞ మీరడం అనేది నాకు నచ్చలేదు కాబట్టి నేను మీకు విజయాన్ని ఇవ్వలేదు అని చెప్పేశారు. ఇప్పుడు ఎందుకు విజయం రాలేదో యెహోషువ గారికి అర్థమైంది. మనకి తెలుసు, ఆ తర్వాత వెంటనే చీట్లు వేశారు, 12 గోత్రాలకు చీట్లు వేశారు. దానిలో జరహు గారి, యూదా గోత్రం వచ్చింది, అందులో జరహు గారి మనవడు జబ్దీ గారి మనవడు కర్మీ కుమారుడు. మీరు 7వ అధ్యాయం చదువుకుంటే కనిపిస్తుంది. యూదా గోత్రంలో యూదా గారికి పెరెస్ జెరహులు పుట్టారు కదా, ఆ జెరహు ముని మనవడు, జబ్దీకి మనవడు, కర్మీకి కుమారుడైన ఆకాను గారి పేరు వచ్చింది. అతను పిలిచారు, చక్కగా యెహోషువ గారు పిలిచి, నా కుమారుడా ఏం చేసావో వివరంగా చెప్పునాయన, ఇంత విపత్తుకు కారణం నీవే అని అర్థమైంది అని వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత జరిగింది మీకు తెలుసు కదండి. ఆయన కూడా ఒప్పుకున్నారు. మీరు బాగా ఆలోచిస్తే 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో, ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఆకాను గారు ఒప్పుకున్నారు కదా, మరి విడిచిపెట్టేశారా దేవుడు? ఆకాను గారు ఒప్పుకున్నారా యెహోషువ గారితో? యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము అన్నారంటే అర్థం ఏంటి? ఒప్పుకున్నట్టే కదా, ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకున్నారు. మరి ఒప్పుకున్న తర్వాత మరణము నుండి ఎందుకు తప్పించలేదు దేవుడు?
అంటే ఒప్పుకునే సమయం అయిపోయిన తర్వాత ఒప్పుకున్నా దాని వలన ప్రయోజనం ఉండదు. ఈ రాత్రి మనం గుర్తించాల్సిన విషయం. నేను ఇంకా బ్రతికే ఉన్నాను కదా, నాకు ఇంకా సమయం ఉంది కదా, నేను చాలా బాగున్నాను కదా అనుకుంటున్నావేమో. అసలు ఆయన సంకల్పంలో నీకు సమయం ఉందో లేదో, దాన్ని ఒప్పుకోవడానికి నీకు ఇచ్చిన సమయం ఉందో లేదో మనకు తెలియదు. నిజంగా ఈయన ఒప్పుకుంటున్నా అప్పటికి అయిపోయింది, జరగవలసిన నష్టమంతా జరిగిపోయింది. ఎందుకు ఇక్కడ అంటే మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం, చాలామంది మాట్లాడారు. యెహోషువ గారు చీట్లు వేసి పిలిపించి నిలబెట్టిన తర్వాత ఒప్పుకున్నారు. ఈయన ముందే ఒప్పుకుంటే ఏ బాధ ఉండేది కాదు. యుద్ధంలో ఓడిపోయాము, యెహోషువ గారు భయపడి ప్రార్థన చేస్తున్నారు, ఏంటి ఈ విపత్తు కారణం అన్నప్పుడే మెల్లగా వచ్చి ఆకాను గారు యెహోషువ గారి దగ్గరకు వచ్చి నేను తప్పు చేశానని ఒప్పుకుంటే ఒకలా ఉండేదేమో. ఇదే మిస్టేక్. ఈయన ఆకాను గారికి పితరుడు ఎవరంటే ఆదాము గారు. తప్పు చేసి దేవుడు అడిగినా సైలెంట్గా ఉన్నారు ఆయన కూడా. అయ్యా నేను తినవద్దన్న పండు తిన్నావా ఆదామా? ఆ ప్రశ్నలు అడిగిన వాటికి కూడా ఏవేవో కారణాలు చెప్పారు తప్ప మొట్టమొదటిసారి నేను తప్పు చేశానయ్యా నన్ను మన్నించు అనే పరిస్థితి లేదు. అదే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఆకాను గారిది కూడా. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటో మనకు తెలుసు కదండి. తప్పు చేసింది ఆకాను గారు మాత్రమే, కానీ ఫలితాన్ని అనుభవించింది కుటుంబం అంతా. పశువులు కూడానండి, పశువులు కూడా. ఆ మాట మీరు చూస్తారా? అదే అధ్యాయం యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, బాగా వినాలి, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపి అగ్నితో కాల్చేశారు. చేసింది కేవలం ఆకాను గారు మాత్రమే. ఆ చేసినప్పుడు మరి కుమార్తెల సహకారం, కుమారుల సహకారం ఉన్నట్లే మనకు కనబడదు. కానీ మరి వారి సహకారం లేకపోయినా వారికి ఎందుకు శిక్ష అంటే ఆకాను గారు సంపాదించే ఆస్తికి తర్వాత వారసులు కుమారులే. మంచైనా పిల్లలే, చెడైనా పిల్లలే. కాబట్టి శాపగ్రస్తమైనది తెచ్చుకోవడం, దేవుని ఆజ్ఞను మీరడం అనేది దేవునికి నచ్చలేదు. కాబట్టి శపితమైన దానికి సంబంధించిన అన్నిటినీ, ఎద్దులట, గాడిదలట, మందట, డేరాలట, వారు వేసుకున్న డేరాలు, వారికున్న పశువులు, వారికున్న పిల్లలు, వారికున్న సంపద, అంటే ఒక్క విషయం ఆకాను గారు శపితమైనది కొంచెం తెచ్చుకొని తనకున్న వాటన్నిటినీ శాపగ్రస్తం చేశాడు. తెచ్చుకున్నది కూడా ఏమంతంటే వెండి కొంచెము, పై వస్త్రము, మన పైన చదువుతాం 21వ వచనంలో, మంచి షీనారు పై వస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి. పోనో కేజీలు ఏం తెచ్చుకోవాలా, 2 తులాలట, 50 తులాలట, అదే 200 తులాలు, 50 తులాల బంగారము, 200 తులాలు వెండి తెచ్చుకున్నారట. దీనికే కోపగించిన దేవుడు తెచ్చిన వస్తువులను, తెచ్చిన వ్యక్తిని, ఆ వ్యక్తికి సంబంధించిన సంతానమును, ఆ వ్యక్తికి సంబంధించిన సంపదను, ఆ వ్యక్తి నివసించే గుడారమును సమస్తమును ఒక ప్రత్యేకమైన ప్రదేశంలోనికి తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేశారు. చంపేసారా, వదిలేశారా? అది శాపగ్రస్తమైనది, కాల్చి బూడిద చేశారు. ఇవన్నీ ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇంత భయంకరమైన శిక్ష ఉంటుందని తెలిసి ఆకాను తప్పు చేశారు. ఆయన తప్పు చేశారనే విషయం తెలియని యెహోషువ గారు ఎందుకు మాకు విజయం రాలేదు అని తనలో తాను చూసుకున్నాడు. నేను తప్పు చేశానా? నా ప్రజలు తప్పు చేశారా? నా నాయకత్వంలో ఏదైనా లోపం జరుగుతుందా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ తప్పు ఎక్కడుందో పట్టుకుని దానికి పరిహారం చెల్లించారు. శపితమైనది వారి మధ్యలో లేకుండా సమస్తాన్ని కాల్చేశారు. ఈ సంగతి జ్ఞాపకాల్లో ఉంది సౌలు గారికి. మనం యుద్ధానికి వెళితే మనకెందుకు విజయం రాలేదు, లేదా యుద్ధానికి వెళదామని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు మన ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇవ్వలేదు అంటే ఏదో మిస్టేక్ జరిగింది. ఎలా అదుగో ఆనాడు యెహోషువ గారి కాలంలో ఆకాను చేయడం వల్లనే కదా వారు విజయం చెందలేదు. విజయం వరకు వెళ్ళాం, అసలు మనకి వెళ్ళడానికి పర్మిషనే రాలేదంటే మనలో కూడా ఎవరో తప్పు చేశారు. తప్పంటే పెద్ద తప్పులే ఉండవు. నిన్నే కదా నేను ప్రమాణం చేయించాను, ఇదే ఎవడో మీరుంటాడు, కాబట్టి ఎవరో రండి. అది ఎవరైనా సరే ఒకటే,
ఆజ్ఞను మీరారు కాబట్టి మనం దీనికి సరి అయిన శిక్ష వేస్తేనే కానీ దేవుని కోపం చల్లారదు అనుకున్నారు ఆయన. కానీ మొత్తం మీద యోనాతాను గారి పేరు మీద వచ్చినప్పటికీ యోనాతాను గారు అయ్యో ఇంత చిన్న విషయానికే నేను మరణానికి పాత్రునయ్యానా అని బాధపడినప్పుడు ప్రజలందరూ కలిసి మరలా ప్రార్థన చేసి మా పక్షాన విజయాన్ని చేకూర్చిన మంచి మనసు కలిగిన యోనాతాను. ఇందులో ఎలాంటి స్వార్థం అతనికి లేదు. ఆకాను గారిలో వెండి బంగారాన్ని సంపాదించుకునే కోరిక కాదు యోనాతాను గారిది. ఆ యుద్ధంలో ఇశ్రాయేలుకి విజయాన్ని తేవాలి, దేవుని నామాన్ని ఘనపరచాలనేది మాత్రమే ఆయన ఉద్దేశం. కాబట్టి అందరూ కలిసి ప్రార్థన చేస్తే దేవుడు అతనికి మరలా బ్రతుకునిచ్చాడని చెప్పొచ్చు ప్రియులారా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, మనం చేసే ప్రార్థన కానీ మనము చేసే పని కానీ దేవునికి నచ్చకపోతే, మనం ఇంకా మన పాపంలో నుండే మనం ప్రార్థన చేసినా ఏది చేసినా అది దేవునికి నచ్చదు. కాబట్టి మనం చేసేది దేవునికి నచ్చిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ముందే మనం ప్రార్థన చేసి కనుగొనాలి. ఒకవేళ అది నీకు చేత కాకపోతే నీకు వచ్చిన ఫలితాన్ని బట్టైనా నేను చేసింది రైటా రాంగా అని నువ్వు ఆలోచించుకోవాలి. ఇలాంటి సందర్భమే మీ అందరికీ తెలిసిన మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందాం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. దావీదు గారి కాలంలో 3 సంవత్సరాలు విడవకుండా కరువు వచ్చిందట. కరువు సహజమే కదా. మనం ప్రారంభం నుండి చూస్తే అబ్రహాము గారు బయలుదేరినప్పుడు కరువు వచ్చింది. కనానులో ఐగుప్తుకి వెళ్ళారు. అలాగే రూతు గ్రంథంలో మనం చదువుకుంటాం, బెత్లెహేంలో కరువు వచ్చింది, వాళ్ళు మోయాబు దేశం వెళ్ళారు. యోసేపు గారి కాలంలో కరువు వచ్చింది, కనానీలందరూ మరలా ఐగుప్తు దేశం వెళ్ళారు. అంటే కరువు అనేది సహజంగానే వస్తుంది కదా. వచ్చినప్పుడు కరువు ఎందుకు వచ్చింది? పంటలు సరిగా పండకపోవడం వలన, లేకపోతే వర్షాలు సరిగా పడకపోవడం వలన, దేని వలన కరువు వస్తుంది అని మామూలుగా ఆలోచించాలి. కానీ వీళ్ళు భక్తులు కాబట్టి, దేవుని గురించి తెలిసిన వారు కాబట్టి వెంటనే చేస్తున్న పని ఏంటంటే 3 సంవత్సరాలు కరువు వచ్చేటప్పటికి వెంటనే దావీదు గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. బహుశా యెహోషువ గారు ఇలా ఉండాలి, ప్రభువా నా దేశంలో నా ప్రజలు కరువుకు బలి అయిపోవడానికి కారణం ఏంటి? నా తప్ప, నా ప్రజలు చేసిన తప్ప? ఎవరి తప్పు? ఎందువలన నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని దేవుని సన్నిధిలో దావీదు గారు ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు కూడా చెప్పారు, నాయన మంచి పని చేశావు నన్ను అడిగి, ఇది నీ తప్పు కాదు, నీ ప్రజల తప్పు కాదు, కానీ నీకంటే ముందు పరిపాలించిన రాజున్నాడే, నేను ఏర్పాటు చేసిన రాజున్నాడే, ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి అని మొరపెట్టినప్పుడు ఎవరైతే బాగుంటుందా అని వెతికి కనుగొని నేను ఏర్పాటు చేశానే సౌలు, ఒకనాడు నా కుమారుడైన యెహోషువ ఇచ్చిన మాట మీరి గిబియోనీలను చంపడానికి ప్రయత్నం చేశాడు. వారి నుండి అంటే ప్రజల నుండి మెప్పును పొందడానికి అతను చేస్తున్న, అంటే ఇశ్రాయేలీలు యూదావారి యందు ఆసక్తి గలవాడై గిబియోనీలను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప గిబియోనీలను చంపకూడదని యెహోషువ ఇచ్చిన మాటను మర్చిపోయాడు. తరాలు మారినా, యుగాలు మారినా నేను ఇచ్చిన మాట, నా పిల్లలు మాట ఇచ్చారంటే అది నా మాట. యెహోషువ ఆనాడు గిబియోనీలకు మాట ఇచ్చారని అది యెహోషువ మాట కాదు, నా మాట నాయన. కానీ ఆ మాటని మీరి సౌలు ప్రజల మెప్పును కోరి ప్రజలను సంతోషపెట్టడం కొరకు వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ విషయంలో నేను కోపగించాను, ఆ కారణం చేత ఇప్పుడు 3 సంవత్సరాలు కరువు రప్పిస్తున్నాను అని చెప్పారు. వెంటనే దావీదు గారు, మరి దానికి నేనేం చేయాలి? మనమైతే ఏమంటో తెలుసా, సౌలు గారు చేసిన పనికి నన్నేం చేయమంటారండి? ఆయన సౌలు ఉండగా మీరేం చేశారు? సౌలు గారు ఉండగా ఈ కరువు రప్పిస్తే సౌలు కూడా ఆలోచించేవాడు కదా. సౌలు కదా దీనికి పరిష్కారం చెప్పాలి. నన్నెందుకు, నాకెందుకు, నా కాలంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి రప్పించావు అడగొచ్చు. కానీ దావీదు గారు జ్ఞానవంతుడు, భయము, దేవుడంటే భయము భక్తి కలిగిన వాడు, దేవుని మనసెరిగిన వాడు, దేవుని హృదయానుసారుడైన వ్యక్తి కదా. అందుకే వెంటనే అవునా ప్రభు, అయితే దీనికి పరిష్కారంగా నన్ను ఏం చేయమంటావు? గిబియోనులు పిలిపించి వాళ్ళు ఏం చెప్తుంది చెయ్యి నాయనా అన్నారు. వెంటనే గిబియోనులు పిలిపించి ఏం కోరుకుంటున్నారు అని అడిగినప్పుడు తెలుసు కదా మీకు, సౌలు కుటుంబంలో నుంచి 7 వ్యక్తులు మాకు కావాలి, ఇంకా అతనికి సంబంధించిన ఏది మాకొద్దు, మా వాళ్ళని చంపాలనుకున్నారు కాబట్టి అతని వారిని మేము చంపుతాం, మాకు 7 కావాలి. ఆ 7 ఎవరో మనకు తెలుసు కదా. సౌలు గారి ఉపపత్ని వలన పుట్టిన 2 కుమారులు, సౌలు గారి కుమార్తె అయిన మేరబు వలన పుట్టిన 5 కుమారులు, 7 తీసుకెళ్ళి ఉరి తీయించడం జరిగింది దావీదు గారు. ఇక్కడ కూడా మీకు ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను అంటే, వారు ప్రార్థన చేస్తే ఫలితం రాకపోయినా
యుద్ధానికి వెళితే మంచి విజయం రాకపోయినా, ప్రజలు మంచిగా సంతోషంగా జీవించలేకుండా కరువు కాటకాల చేత బాధపడుతూ ఉన్నా, ఈ భక్తులంతా చేసిన పనేంటి అంటే, ఈ పరిస్థితికి కారణం ఏంటి, ఎవరు అని వారిని వారు పరీక్ష చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబాలను పరీక్ష చేశారు. ఆ తర్వాత రాజ్యాన్ని పరిశీలన చేశారు. లోపము ఎక్కడుందో కనబడిన వెంటనే దానిని పూర్తిగా ధ్వంసం చేయడానికే ప్రయత్నం చేశారు. సౌలు గారు కూడా తన కుమారుని బలియడానికి ఇష్టపడ్డారు. ప్రజలు అడ్డుపడి దేవునికి ప్రార్థన చేసి కాపాడుకున్నారు. యెహోషువ గారు ఆకాను గారిని రూపుమాపేశారు. అసలు శాపగ్రస్తుడైపోయాడు అతను. అతనికి సంబంధించిందంతా శాపం, అంటే ఏది ముట్టుకుంటే అది శాపం అయిపోయింది. అలాంటి మాట అన్నిటినీ, అది కదా కొన్ని మనం పట్టుకుంటేనే ఇదైపోతాయి అనుకుంటే అవన్నీ శాపగ్రస్తం అనుకుంటే మొత్తాన్ని తీసి పడేశారు. సమూల నాశనం, ధ్వంసం చేసేశారు. అలాగే ఇక్కడ మనం ఆలోచిస్తే ఎవరి వలన జరిగింది, ఏంటి పరిష్కారమో వాళ్ళని అడుగుదాం. వాళ్ళు సంతోషపడేలా చేయాలి అంటే వారికి నచ్చిన పని చేయాలి అనుకున్నారు, చేశారు. ప్రియులారా, ఈ 3 సందర్భాలను బట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, నువ్వేది చేసినా నీకు మంచి ఫలితం రావాలి, నీకు మంచి ఫలితాన్ని ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను, నేను అందుకు సిద్ధంగా ఉన్నాను. కానీ నా నుండి మంచి ఫలితం నీకు రానప్పుడు, మంచి జవాబు నీకు రానప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, రాలేదా పోని అని వదిలేయడం కాదు. ఎందుకు రాలేదు, దీనికి కారణం ఏంటి, కారణం ఎవరు, దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచించి పరిష్కారం చేసేవారిగా మనం ఉండాలి అని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రియులారా, నేను చేయని తప్పక నన్నేం చేయమంటారు ప్రభు అని దావీదు గారు అనలేదు. ఆకాన్ చేసిన పనికి మమ్మల్ని ఏం చేయమంటా ప్రభు, ఆ కుటుంబానికి శిక్ష విధిస్తే సరిపోతుంది కదా, మమ్మల్ని ఎందుకు బలి చేసావు? నిజం చెప్పండి, ఆకాను గారు చేసిన పనికి 36 చనిపోయారు. ఆ 36 హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళి 36 చనిపోవడానికి కారణం ఏంటి? వారికి యుద్ధం రాక, లేదా వాళ్ళు చేసిన తప్పిదం ఏదైనా ఉందా, లేదా యెహోషువ గారు చేసిన తప్పిదం ఏమైనా ఉందా? ఏమీ లేదు. కేవలం ఆకాను ఆజ్ఞను మీరడం వలన వారు యుద్ధానికి వెళ్ళినా విజయాన్ని పొందలేదు. విజయం పొందకపోయినా పర్వాలా, 36 హతమైపోయారు. వీటన్నిటికీ కారణం ఎవరు అంటే ఆకాను గారే. నిజంగా దేవుడండి మన విషయంలో ఆయనకు ఒకే ఆలోచన ఉంటుంది, ఎవరైనా తిరిగి నా దగ్గరికే రావాలి, తిరిగి నా దగ్గరికి రావాలి. అందుకు గాను ఎలా ఉంటే మనం ఆయన దగ్గరికి వెళ్తామో మనల్ని అలా తయారు చేయడానికి. ఎందుకంటే పరలోకంలో నివసించే మన కన్న తండ్రి పరిశుద్ధుడు. ఆ లోకాన్ని మనం చేరుకోవాలంటే మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలి. మనం పరిశుద్ధులుగా ఉండడానికి ఏం చేయాలో లేఖనాల్లో వ్రాయించి, మన పూర్వీకుల జీవితాలలో జరిగిన విషయాలు దృష్టాంతాలుగా మన కొరకు వ్రాయించి, దాన్ని ప్రతిదినము మనం చదువుకుని అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు మనం ఎలా బ్రతకాలో చెప్తున్నారు. ఎందుకో తెలుసా? మన మీద పగ తీర్చుకోవాలని కాదు, మనం పరిశుద్ధులుగా మారి ఆయనతో కలిసి ఆ లోకంలో సంతోషించాలి అని. అందుకుగాను మనం చేయవలసింది ఏంటి అంటే, ఏదైనా ఒక విషయాన్ని మీద మనం ప్రార్థన చేసినప్పుడు ఫలితం రాకపోయినా, ఏదైనా ఒక పనిని మనం చేసి ఆ పనిలో మంచి ఫలితాన్ని మనం పొందకపోయినా, మంచి ఫలితాన్ని పొందకపోగా నష్టపోతే, ఇబ్బంది పడితే, కష్టపడవలసి వస్తే, బాధపడితే, అది మనం కావచ్చు, కుటుంబం కావచ్చు, రాజ్యం కావచ్చు, ఎవరైనా పడితే, అప్పుడు ఒక భక్తి కలిగిన దైవజనుడు లేక భక్తి కలిగిన విశ్వాసి చేయవలసిన పని ఏంటి అంటే, ఈ పరిస్థితికి కారణం ఏంటి అని అడిగితే దేవుడు తప్పకుండా తెలియచేస్తారు. అసలు మనం చేసిన తప్పులు మనకు తెలియచేయకుండా, సరి చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా మన బ్రతుకు ముగియదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన అవకాశం ఇవ్వకుండా ఎవరిని చంపేవాడు కాదు. కానీ ఆయన ఇచ్చిన అవకాశాలు గుర్తించడం మనకు రావాలి. ఆయన ఇచ్చిన అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవడం మనకు రావాలి. ఈ 2 జరగకపోతే మన జీవితాలు ఆకాను గారి జీవితంలో మిగిలిపోతుంది. లేక సౌలు గారి జీవితం అంటే ఆయన దావీదు గారి విషయంలో, గిబియోనీల విషయంలో చేసిన పనిని బట్టి జరిగిన పరిస్థితి, యోనాతాను గారి విషయంలో కాదు. కాబట్టి మనకిచ్చిన అవకాశాలను వాడుకోకపోతే, ఎన్ని అవకాశాలు సౌలు గారికి దేవుడిచ్చారో తెలుసా? దావీదు గారిని చంపడానికి విషపు చూపు నిలిపి పరుగులు తీస్తుంటే ప్రతిసారి దొరికిన 2 సార్లు దావీదు గారి చేతికే సౌలు గారు దొరికారు. అప్పుడు ఆలోచించాలి, అసలు ఇలా జరిగిందేంటి? అదే అతను నా చేతికి దొరికితే చంపేవాడిని కదా, కానీ అతను నన్ను చంపకుండా విడిచిపెట్టేశాడంటే నేను చేయవలసింది ఏంటి? నేను కూడా విడిచిపెట్టాలి కదా. అతను ఎందుకు విడిచిపెట్టేస్తున్నాడు, ఏ ఆజ్ఞ ప్రకారం విడిచిపెట్టేస్తున్నాడు అని ఆలోచించాలి కదా. అలా ఎన్ని అవకాశాలు వచ్చినా వాడుకోలేదు. దేవుని మాటను ఖాతరు చేయకపోవడం వలన వారి జీవితాలు ఎలా పతనమైపోయాయో మనం చదువుకుంటున్నాం. నిజంగా సౌలు గారి జీవితాన్ని చదివితే ఎంత ప్రేమించి దేవుడు తనకు అవకాశం ఇచ్చారో, సింహాసనం ఇచ్చారో.
సింహాసనాన్ని కోల్పోయాడు, భార్యలను కోల్పోయాడు, కుమారులను కోల్పోయాడు. జీవితంలో కుటుంబమే లేకుండా కోల్పోయిన జీవితం కనిపిస్తుంది మనకి సౌలు గారి జీవితం. అలాగే ఆకాను గారి జీవితం ఏం మిగిలింది? చేసింది తాను తప్పు, కానీ తన పిల్లలు అనుభవించాల్సి వచ్చింది కదా. నిజంగా ఆకోరు లోయలో ఆకాను గారు నిలబెట్టి పక్కన భార్యని, పిల్లల్ని, వారి పనివారిని, వారికి కలిగిన సమస్తాన్ని నిలబెట్టినప్పుడు ఆ లోయలో నడి మధ్యలో ఒంటరిగా తన కుటుంబంతో తన సంపదతో నిలబడినప్పుడు ఒక్కొక్క రాయి ఆయన మీద వేస్తూ ఉన్నప్పుడు అసలు ఆ పిల్లలు ఎలా ఫీల్ అయి ఉంటారు మీరు చెప్పండి. ఒక తండ్రి తన బిడ్డలకు అలాంటి సంపదనివ్వాలని ఏ బిడ్డ కోరుకోదు. మా నాన్న ఏదో ఒక తప్పు చేయాలి, నాకు శాపాన్ని తెచ్చిపెట్టాలని ఏ బిడ్డ కోరుకోదు. తండ్రిగా, తల్లిగా మనం చేయవలసింది ఏంటంటే, వారికి తెలియదు కాబట్టి, వాళ్ళు ఎంత వయసు వచ్చిన వాళ్ళైనా కావచ్చు, కానీ వాళ్ళు మనకు బిడ్డలే. అంటే కొన్ని విషయాలు మన అనుభవం ముందు వారి చిన్నవారుగానే ఉంటారు కాబట్టి వారికి నేర్పవలసిన బాధ్యత మన మీదే ఉంది ప్రియులారా. అది గనక నువ్వు చేయకపోతే నువ్వు చేసిన పని, నువ్వు చేసిన తప్పు 3-4 తరాల వరకు దాని ఫలితాన్ని నీ పిల్లలే అనుభవించవలసి వస్తుంది. నిజంగా ఆకాను గారి కుటుంబంలో అందరూ రాళ్ల దెబ్బలు తిని అగ్నితో కాల్చబడుతున్నప్పుడు ఎలా కేకలు వేసుంటారో, నువ్వు చేసిన తప్పుకి మేము బలైపోతున్నామని ఎంత ఏడ్చుంటారో ఆ పిల్లలు. కానీ ఆ క్షణము వారిని కాపాడుకోవడానికి ఆకాను గారికి మరొక అవకాశం లేదండి. అంతమంది ముందు భయంకరమైన వ్యక్తులుగా మిగిలిపోయారు. అరే వద్దన్నది చేశాడట్రా, చిన్న చిన్న వాటికి ఆశపడ్డాడట్రా, ఆ కకృతి పడ్డాడట్రా, చూడరా వాడితో పాటు అందరూ తగలబడేలా చేశాడు అని ప్రజలందరూ మాట్లాడుతుంటే ఆ మాటలతో సగం చచ్చిపోయి ఉంటాడు ఆయన. మరొక వైపు పిల్లలు, ఏం ఉద్ధరిద్దామని నువ్వు దాన్ని తెచ్చావు, తెచ్చింది నువ్వు అనుభవించట్లేదు సరికదా, ఈరోజు నువ్వు చేసిన పాపానికి మేము ఫలితాన్ని అనుభవిస్తున్నామని పిల్లలు మాట్లాడుతూ ఉంటే ఎంత వేదనను అనుభవించడం. మరొక సగం చనిపోయి ఉంటాడు ఆయన. నాకు మిగిలిన పావు వంతే రాళ్ళ దెబ్బలతో చనిపోవాల్సి వచ్చి ఉంటుంది ప్రియులారా. ఏదో ఆ రోజు అరే ఆ చిన్న దానికి ఆశపడ్డారంటున్నాం, కానీ అంతకన్నా చిన్నవాటి కొరకే మనం కకృతిపడి దేవునికి దూరం అయిపోతున్నాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అంటే, ఏది జరిగినా మన జీవితంలో మంచైనా చెడైనా ఈ మంచి జరగడానికి కారణం ఏంటి? దేవుడు ఎందుకు నా విషయంలో ఎలాంటి కృపను చూపించారు, దీన్ని నేను ఎలా కొనసాగించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అని పరీక్ష చేసుకోవాలి. లేక దేన్ని బట్టి దేవుడు నాకు ఈ స్థితినిచ్చాడు, నన్ను బట్ట, లేక నా పట్ల తనకున్న ప్రేమను బట్ట అని మనం జ్ఞాపకం చేసుకుని పరిశీలించుకోవాలి. లేదు ఏదైనా తప్పు జరిగితే దేని వలన నాకు శిక్ష వచ్చింది, నేను చేసిన పొరపాటు ఏంటి, ఎందుకంటే మనుషులకు కనబడేలా నువ్వు చేయకపోయి ఉండొచ్చేమో, మనుషులు ఎవరూ నువ్వు చేసిన తప్పులు గుర్తించకపోవచ్చేమో, కానీ దేవుని దృష్టికి మరుగైంది ఏది లేదు కదా. ఆయన దృష్టికోణంలో మనం ఆలోచించి, ప్రభువా ఈ తప్పిదానికి నా జీవితంలో జరిగిన పరిస్థితి ఏంటి, ఏ కారణాన్ని బట్టి నా జీవితం ఇలా అయ్యింది అని ఆయన సన్నిధిలోనే మనం ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా మన లోపాన్ని మనకు తెలియచేస్తాడు. ఇదిగో ఒకప్పుడు నేను ఇలా నేర్పించాను, నువ్వు ఇది చేయలేదు కాబట్టి ఇదిగో నీ భర్త ఇలా ఉన్నాడు, లేక నీ భార్య ఇలా ఉంది, నీ బిడ్డలు ఇలా ఉన్నారు, నీ సంపద ఇలా ఉంది, నీ ఆరోగ్యం ఇలా ఉంది, నీ పరువు ఇలా ఉంది, దేవుని దృష్టిలో నీ జీవితం ఇలా ఉంది, కాబట్టి నా దృష్టిలో నీ పరిస్థితి ఇది, కాబట్టి ఒకసారి చూసుకో అని దేవుడు తప్పకుండా వాక్యం ద్వారానో, దైవజనుల ద్వారానో, స్నేహితుల ద్వారానో, పెద్దవారి ద్వారానో, చిన్నపిల్లల ద్వారా అయినా కానీ ఎవరో ఒకరి ద్వారా విషయాన్ని మనకు నేర్పిస్తారు. ఏదో నవ్వి ఒక నవ్వు నవ్వి దానిని అలా విడిచిపెట్టేసి అదే తప్పు మీద తప్పు, అదే పని నువ్వు చేస్తూ ఉన్నట్లయితే చేతులారా మన జీవితాన్ని మనం కాల్చుకున్న వారం అవుతాం ప్రియులారా. ఒకసారి ఆలోచించండి. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అది దేవుడు వింటున్నారా లేదా? నువ్వు చేసే ప్రార్థన ఎవరికి చేయాలో, ఎవరి ద్వారా చేయాలో, ఏ విషయాలు చేయాలో, ఎంతసేపు చేయాలో అవన్నీ నీకు తెలిసినవే. వాటన్నిటినీ పరిగణలోనికి తీసుకుని నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకపోతే ఏంటి నా తప్పిదము అని వెనక్కి తిరిగి చూసుకోవాలి. నిన్ను బట్టి జరిగిందా, నీ పిల్లల్ని బట్టి జరిగిందా, నీ సంఘాన్ని బట్టి జరిగిందా, సంఘంలో వ్యక్తులు జరిగించిన ఒక్కసారి మనం చూసుకోవాలి. లోపం ఉంటే సరి చేసుకోవాలి. ఎక్కడున్నాం మనం, ఎలా ఉన్నాం? నా దృష్టికి నేను బాగున్నానండి, నాకు అర్థమైనంత వరకు నేను ఏ తప్పు చేయలేదండి అనుకోవద్దు. మనం చేసేది తప్పకుండా మనకు తెలుస్తుంది, ఆ స్పృహలోనే మనం ఉంటాం. కానీ లెక్క చెయ్యం. గర్వము, అహంకారము, పొగరు, తలకెక్కి వాటిని మనం తృణీకరించి నేనంతా బాగున్నాను అనుకుంటాం మనం. కానీ నువ్వు బాగున్నాననేది నువ్వు కాదు, నువ్వు బాగున్నావని నీ దేవుడు నీ గురించి చెప్పాలి, లేక నా దేవుడు నా గురించి చెప్పాలి.
మనము దేవుని దృష్టిలో నీతిమంతులు కాకపోతే పరలోకాన్ని స్వతంత్రించుకోలేం ప్రియులారా. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి అంటే, నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులై ఉండాలి. నేను యథార్థవంతుడను, మీరు యథార్థవంతులై ఉండాలి. నేను నీతిమంతుడను, మీరు నీతిమంతులై ఉండాలి. నేను పరిపూర్ణుడను, మీరు పరిపూర్ణులై ఉండాలి. ఇది జరగాలి అంటే ఎప్పటికప్పుడే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, పరిశీలన చేసుకోండి, పరిశోధన చేసుకోండి. అది నువ్వు ఎవరికో చెప్పక్కర్లా, మనుషులు ఎదుటే ఒప్పుకోవలసినంత అవసరం లేదు. నువ్వు చేసింది నిజంగా తప్పు, నేనేం సిగ్గుపడట్లేదండి నా తప్పును ఒప్పుకోవడానికి అంటావా, ఒప్పుకో, తప్పులేదు. కానీ ముఖ్యంగా నువ్వు ఒప్పుకోవలసింది ఎవరి ఎదుటంటే పరలోకపు తండ్రి ఎదుట. పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేశాను అని చెప్పగలగాలి. ఆ మాట చెప్పి దేవుని దగ్గర క్షమాపణ పొందిన వారు మాత్రమే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి వీలుంటుంది ప్రియులారా. నేను తప్పు చేశానా లేదా, నేను తప్పు చేయడం వల్ల ఇలా జరిగింది, లేకపోతే ఇలా జరిగింది అంటే నా తప్పే అని మనకు తెలియాలి అంటే నేను ఒకటే మాట చెప్తున్నా, మనలోనికి మనము, మన వెనుకకు మనము, ముందు జరిగించిన వాటి వెనుక ఒక్కసారి చూసుకోగలిగిన మనసు మనకు ఉండాలి అని ఈ రాత్రి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆయన తెలియచేసిన మాటల్ని మనం పరిగణలోనికి తీసుకుందాం, మనలోనికి మనం తొంగి చూద్దాం, మనలను మనం పరిశీలించుకుందాం, మనల్ని మనం పరిశోధించుకుందాం. లోపాలుంటే సరి చేసుకుందాం, లేదంటే దేవుని నామమునకు మహిమ తెచ్చే కార్యక్రమాలు చేసి ఆయన ఇచ్చే నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.